వంగపండు విప్లవం పాటైతే ఆయన దానికి బాణి. జానపదాన్ని విప్లవ పాటలుగా మార్చి జనాన్ని విప్లవం వైపు ఉత్తేజపరిచారు వంగపండు. ఆయన పాట అంటే విప్లవకారులకే కాదు, జానపదులకు కూడా ఎంతో ఆసక్తి. దశాబ్దాల పాటు విప్లవ సంఘాలలో పనిచేసి ఎన్నో విప్లవ గీతాలను రచించడంతో పాటు వాటికి తనదైన శైలిలో బాణీలు కూడా కట్టి మెప్పించిన వంగపండు ఇప్పుడు మనతో ఉన్నారు. వంగపండు గారు, చెప్పండి, అసలు మీరు ఒక విప్లవ కవి, రచయిత, కొన్నాళ్ళ పాటు ఉద్యమంలో కూడా పనిచేశారు. అవును సార్. మీలాంటి వారిపై కూడా వైఎస్ ఎలాంటి ప్రభావం చూపారు? అంటే నిజానగా ఈ ఉద్యమాల ప్రభావంతో మహనీయుడు వైఎస్ గారు కూడా ప్రభావితుడై ప్రజలకు ఏది కావాలి, ప్రజలు ఎలా ఉంటే బాగుంటారు, ప్రజల బతుకుల్లోకి వెళ్ళి వాళ్ళ బతుకుల్లో తొంగి చూసి వాళ్ళకి బతుకు పెట్టాడు. వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఆయన కోసం, ఆయన మరణ వార్త విని గుండెలు తట్టుకోలేక ఎంతోమంది ఆహుతయ్యారు. అంత ప్రభావం ఉంది ఆయనది. ఆ ప్రభావంతో నేను కూడా తన మీద ఒక పాట, 2-3 పాటలు రాశా. ఈ పాటలు మేము రేపు క్యాసెట్ రూపంలో, సీడీ రూపంలో కూడా ప్రజల్లోకి విడుదల చేయాలనుకుంటున్నాం. అందులో మచ్చుకో పాట పాడతాను. ఏం పిల్లడో ఎల్దు మొస్తవా, ఏం పిల్లలో ఎల్దా మొస్తవా, ఏం పిల్లడో మొస్తవా, ఏం పిల్లడో అర ఎవడన్నాడు ఎవడన్నాడని, మరణించాడని రాజశేఖరుడు. తమ్ముంటే ఆ దేవుడు నడుగు, తమ్ముంటే ఆ దేవుడు నడుగు, పిల్లడో జీవిల రూపం చూపెడతాడు. ఏం పిల్లడో ఎల్దు వస్తవా, చాదల గుండెల ఆపరేషన్లో ప్రాణం పోసిన ఊపిరయ్యదట. చాదల గుండెల ఆపరేషన్లో ప్రాణం పోసిన ఊపిరయ్యదట. కళాకారుల పెన్షన్ పోవాల కడుపులు పెట్టై కదులుతున్నదట. కళాకారుల పెన్షన్ పోవాల కడుపుల పెట్టై కదులుతున్నదట. ఇందిరాగాంధీ పథకం ఇంటిలో దీపం బొమ్మై ఎలుగుతున్నాడట. దీపం బొమ్మై ఎలుగుతున్నాడట. ఇంజనీరుల చదువుల బండికి బతుకు డ్రైవర్ అయి నడుపుతున్నాడట. ఎవడన్నాడు ఎవడన్నాడు మరణించాడని రాజశేఖరుడు. పొలాల జలాల భగీరథుడుగా, పొలాల జలాల భగీరథుడని నాగావళి ఒడిలాడుతున్నాడట. మన నాగావళి ఒడిలాడుతున్నాడట. మహిళా మనుల బ్యాంకు చెక్కులో, మన మహిళా మనుల బ్యాంకు చెక్కులో రూపాయి నోటులు, అరే రూపాయి నోటులు రూపమయ్యడట. రూపాయి నోటుల రూపమయ్యడట. బీదల బియ్యం నూనె పప్పులో అరే తెల్ల కార్డుకి బిల్లులయ్యడట. ఏం పిల్లడో ఏం పిల్లో అరే 100 వరాలను అందజేసిన, 100 వరాలను అందజేసిన చుక్కల మధ్యన చంద్రుడయ్యడట. ఎవడన్నాడు ఎవడన్నాడని మరణించాడని రాజశేఖరుడు. మంచికి మరణం ఉన్నాడేటి, ఆ మంచి
పాలించేరా మన రాజశేఖరుడు. అరెరెరెరెరెరె! ఓ, 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 ఓ! ఆ! ఆ! చాలా బాగుందండి. అయితే ఈ పాట ఆల్రెడీ ఏం పిల్లడు వెళ్దాం వస్తాం అనే పాట ఆల్రెడీ చాలా ఫేమస్ అయింది. అంటే కొత్త బాణీలను ఏమైనా తీసుకొని ఓఎస్ మీద పాటలు రాశారా, లేకపోతే పాత బాణీలు అంటే ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయి పెద్ద ఫేమస్ అయిన బాణీలనే జస్ట్ మార్చి సాహిత్యం మార్చి పాడుతున్నారా? ఓకే సార్. అంటే అది కూడా ఫేమస్ కాబట్టి చాలా ప్రతీతమైనది. దాంట్లో కూడా కొంత సారాన్ని పెట్టి రాయడం జరిగింది. ఇప్పుడు ఒక కొత్త బాణీలో తన గురించి అంటే ప్రజలు మాకు దేవుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు